మనమిప్పుడు చూడబోయేది ఒక పోస్ట్మార్టం కాదు, అస్సలు కాదు. ఇది ఒక ఫొరెన్సిక్ పరిశీలన. అంటే ఓటమిలోంచి పాఠాలు నేర్చుకుని ప్రజల కోసం ప్రజల చేత నడిచే ఒక పటిష్టమైన పాలనకు భవిష్యత్తులో పునాది ఎలా వేయాలన్న దానిపై చేసే ఒక లోతైన విశ్లేషణ. ఇక్కడ మనం వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాం. ఒక ఓటమిని ఎలా గెలుపుకు నాందిగా మార్చుకోవాలో అర్థం చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ విశ్లేషణ మొత్తానికి పునాది ఈ ఒక్క వాక్యమే. ఎన్నికలంటే కేవలం అధికారంలోకి రావడం, కుర్చీలు సంపాదించడం కాదు. ఎన్నికలనేవి క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలేమిటి, వాళ్ల ఆకాంక్షలేమిటి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అనే డేటాను సేకరించి దాన్ని విశ్లేషించి ఒక సమర్థవంతమైన పాలనను అందించడానికి చేసే ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. రాజకీయ అధికారం యొక్క అసలైన అంతిమ లక్ష్యం పాలనే. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. మనం మాట్లాడుకుంటున్నది పమర్రు నియోజకవర్గం గురించి. ఇది కృష్ణా జిల్లాలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ఒక గ్రామీణ ప్రాంతం. ఇక్కడ ప్రజల బతుకు, భవిష్యత్తు అంతా నేలతో, పంటలతో ముడిపడి ఉంటుంది. ఈ నేల స్వభావం, ఇక్కడి ప్రజల మనస్తత్వం, వాళ్ల కష్టాలు, ఇవన్నీ అక్కడి రాజకీయాలను ఎలా శాసిస్తాయో మనమిప్పుడు చూడబోతున్నాం. ఈ విశ్లేషణలో మనమొక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తాం. ముందుగా పమరు నియోజకవర్గం స్వరూపమేమిటో చూద్దాం. ఆ తర్వాత 2024లో వచ్చిన పెను మార్పును అర్థం చేసుకుంటాం. ఆ ఓటమికి కారణాలను విశ్లేషించి గత 5ఏళ్లలో ఏం జరిగిందో పరిశీలిస్తాం. చివరగా తిరిగి పుంజుకోవడానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ చూసి పాలన దిశగా ఎలా ప్రయాణించాలో చర్చిస్తాం. ఏ వ్యూహం రచించాలన్నా ముందుగా పునాదులో బలంగా ఉండాలి. కాబట్టి మన విశ్లేషణను పమరు రాజకీయాలను ప్రభావితం చేసే జనాభా, ఆర్థిక పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోవడంతో ప్రారంభిద్దాం. ఇక్కడి సామాజిక సమీకరణాలు ఏమిటి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఈ విషయాలు తెలియకుండా ఏ అడుగూ ముందుకు వేయలేం. ఈ అంకెలు చూడండి, ఇవి చాలా విషయాలు చెబుతాయి. పమర్రో ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2024 ఎన్నికల్లో ఏకంగా 91% పోలింగ్ నమోదైంది. ఇది చాలా పెద్ద సంఖ్య. అంటే ఇక్కడి ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడంలో ఎంత చైతన్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జనాభాలో దాదాపు 30% షెడ్యూల్ కులాలవారే. వీరే ఇక్కడ రాజకీయంగా నిర్ణయాత్మక శక్తి. వారితో పాటు కాపు మరియు కమ్మ సామాజిక వర్గాలు కూడా గెలుపోటములను శాసించగల స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అసలు కథలోకి వస్తున్నాం. ఈ విశ్లేషణకు గుండెకాయలాంటి అంశం 2024 ఎన్నికల ఫలితం. ఇది కేవలం ఒక మార్పు కాదు, ఓటర్ తీర్పులో వచ్చిన ఒక భూకంపం, ఒక సునామీ. పాత లెక్కలన్నీ తారుమారయ్యాయి, రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. ఈ నంబర్లను పక్కపక్కన పెట్టి చూడండి, కథ మొత్తం ఇక్కడే ఉంది. 2019లో వైఎస్సార్సీపీకి దాదాపు 31,000 ఓట్ల భారీ మెజారిటీ. 5ఏళ్లు తిరిగేసరికి 2024లో కథ పూర్తిగా రివర్స్. ఇప్పుడు టీడీపీకి దాదాపు 30,000 ఓట్ల మెజారిటీ. అంటే ఒక టేబుల్ అటునుంచి ఇటు తిరిగినట్టు. ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందో ఈ ఒక్క స్లైడు చాలు చెప్పడానికి. అదే విషయాన్ని ఈ బార్ చార్ట్ ఇంకా స్పష్టంగా చూపిస్తుంది. వైఎస్సార్సీపీ ఓట్ల వాటా 56% నుండి ఏకంగా 39%కి ఎలా పడిపోయిందో గమనించండి. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా ఆకాశమే హద్దుగా ఎలా పెరిగిందో చూడండి. డేటా అబద్ధం చెప్పదు. ఇక్కడ ఒక స్పష్టమైన భారీ ఓట్ల బదిలీ జరిగింది. ప్రజలు తమ తీర్పును చాలా గట్టిగా చెప్పారు. మొత్తం కథను ఒక్క నంబర్లో చెప్పాలంటే అది ఇదే, -17%. ఇది మామూలు స్వింగ్ కాదు. వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకులోంచి 15% ఓట్లు కోతపడ్డాయి. ఇది నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఇది చిన్న మార్పు కాదు, ఒక పెద్ద తిరస్కరణ సందేశం. సరే, ఏం జరిగిందో అంకెల రూపంలో మనకు స్పష్టంగా తెలిసింది. కాని అసలైన ప్రశ్న, ఇది ఎందుకు జరిగింది? ఈ భారీ పతనానికి దారితీసిన లోతైన మూల కారణాలు ఏమిటి? ఆ జవాబు వెతికే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, మన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ మన రాజ్యాంగం ఇచ్చిన ఒక గౌరవం. ఆ హక్కుని మనం బాధ్యతాయుతంగా వాడుకోవాలి. విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి, విధ్వంసకరంగా కాదు. ఇప్పుడు మనం ఒక డాక్టర్లాగా రోగ నిర్ధారణ చేద్దాం. సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. ఇక్కడ మనం ఏ ఒక్కరినో వేలెత్తి చూపడం లేదు.
వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థల్లో ఎక్కడ లోపాలున్నాయో, ఏ నిర్మాణాల్లో వైఫల్యాలు తలెత్తాయో లోతుగా పరిశీలిస్తున్నాం. ఓటమికి దారితీసిన కారణాలను ఒక్కొక్కటిగా విడమరచి చూద్దాం. స్థూలంగా చూస్తే ఈ ఓటమికి 4 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఇవి ఈ ఓటమికి 4 స్తంభాల్లాంటివి. మొదటిది కుల సమీకరణాలు బెడిసికొట్టడం. రెండోది పార్టీ తన కథనాన్ని, అంటే తామేం చేస్తున్నామో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో విఫలం కావడం. మూడోది రైతులెదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభం. నాలుగోది సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్నా వాటి అమలులో ఉన్న లోపాలు. ఇందులో రెండో పాయింట్, అంటే కథనం వైఫల్యం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. రాజకీయాల్లో ఏం చేశామన్నది ఎంత ముఖ్యమో దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లామన్నది కూడా అంతే ముఖ్యం. అధికార పార్టీ తాను చేసిన పనులను చెప్పుకోవడంలో విఫలమైనప్పుడు ఆ ఖాళీని ప్రతిపక్షం తనకనుకూలంగా వాడుకుంది. వైఎస్ఆర్సీపీ పాలన ప్రజా వ్యతిరేకమైనది అని ముద్రవేయడంలో టీడీపీ విజయవంతమైంది. వాస్తవంలో ఏమున్నా ప్రజల మనసులో మాత్రం ఈ అభిప్రాయమే బలంగా నాటుకుపోయింది. అంతిమంగా రాజకీయ ఫలితాలను నిర్ణయించేది ప్రజల రోజువారీ జీవితంలోని కష్టాలే. పమ్మర్లో క్షేత్రస్థాయిలో ప్రజలేం చెప్పారంటే, సాగునీరు అందటం లేదు, పంటలు నష్టపోతున్నాం, చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాల్లేవు, ఊర్లో రోడ్లు కాలువలు సరిగా లేవు. ఈ సమస్యలే వారి ఓటింగ్ సరళిని మార్చేశాయి. వారి అసంతృప్తే ఓటు రూపంలో బయటపడింది. ఇక సిట్టింగ్ అభ్యర్థి పనితీరు విషయానికి వస్తే ఈ డేటా చాలా స్పష్టమైన అంచనానిస్తోంది. ఆయనను మళ్లీ నిలబెడితే గెలిచే అవకాశాలు తక్కువ అని. టికెట్ గెలుచుకునే సూచిక కూడా బలహీనంగా ఉందని విశ్లేషణ చెబుతోంది. అంటే ఓటర్లతోనే కాదు, పార్టీ కార్యకర్తలతో కూడా సంబంధాలు బలహీనపడ్డాయని అర్థం చేసుకోవచ్చు. ఓటు బ్యాంకులో వచ్చిన క్షీణతకు ఇది కూడా ఒక ముఖ్య కారణం. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్దాం. 2019లో అంత పెద్ద విజయాన్ని అందించిన ఫార్ములా 2024 నాటికి ఎందుకు పని చెయ్యలేదు? ఆ 5 ఏళ్ల కాలంలో ప్రజల నమ్మకం ఎలా సన్నగిల్లుతూ వచ్చింది? ఈ క్షీణత ఒక్కసారిగా జరిగిందా, లేక నెమ్మదిగా మొదలైందా? ఈ క్రమాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ టైంలైన్ ఆ 5 ఏళ్ల కథను మన కళ్ల ముందు ఉంచుతుంది. 2019లో బలమైన ప్రజా తీర్పుతో మొదలైన ప్రయాణం 2020-22 మధ్య కాలంలో క్రమంగా ప్రజలకు నాయకత్వానికి మధ్య దూరం పెరిగింది. 2023 వచ్చేసరికి ప్రతిపక్షాల వాదన ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఇక 2024లో మద్దతు పూర్తిగా పతనమైంది. ఇది ఒక్కరోజులో జరిగిన నష్టం కాదు, నెమ్మదిగా క్రమంగా కోల్పోయిన నమ్మకం. ఏ ఓటమికైనా అంతర్గత బాహ్య కారణాలు రెండూ ఉంటాయి. పార్టీ లోపల చూస్తే క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బూత్ కమిటీలు నిర్వీర్యమయ్యాయి. ప్రజల నాడిని పట్టుకోవడంలో నాయకత్వం విఫలమైంది. అదే సమయంలో బయటనుంచి కూడా ఒత్తిడ్లు పెరిగాయి. ప్రతిపక్షం చాలా దూకుడుగా వ్యవహరించింది. వ్యవసాయ సంక్షోభం తీవ్రమైంది. దానికి తోడు కులాల సమీకరణాలు కూడా మారిపోయాయి. ఈ రెండూ కలిసే ఈ భారీ ఓటమికి కారణమయ్యాయి. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి, కారణాల గురించి మాట్లాడుకున్నాం. రోగ నిర్ధారణ పూర్తయింది. ఇప్పుడు వైద్యం గురించి ఆలోచించాలి. నియోజకవర్గంతో తెగిపోయిన సంబంధాలను మళ్లీ ఎలా కలుపుకోవాలి? కోల్పోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి సంపాదించాలి? దీనికోసం ఒక సమగ్రమైన, ఆచరణ సాధ్యమైన వ్యూహాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ పునరుద్ధరణ వ్యూహానికి మనం చతుర్ముఖ సిద్ధాంతం అని పేరు పెట్టుకుందాం. ఇందులో 4 ముఖాలు, 4 పనులున్నాయి. శివ అంటే పాత, పనికిరాని వ్యవస్థలను, పద్ధతులను నాశనం చేయడం. ఉదాహరణకు పనిచేయని కమిటీలను రద్దు చేయడం. విష్ణు అంటే మనకున్న బలాన్ని, మన కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోవడం, పరిరక్షించడం. బ్రహ్మ అంటే కొత్త ఆలోచనలతో, కొత్త కార్యక్రమాలతో ప్రజల ముందుకు రావడం, సృష్టించడం. ఇక 4వది దుర్గా అంటే ప్రత్యర్థుల దాడి నుంచి, వారి తప్పుడు ప్రచారాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం. వ్యూహం వేరు, ఎత్తుగడలు వేరు. ఈ పట్టిక ఆ తేడాను స్పష్టంగా చూపిస్తుంది. ఉదాహరణకు, సిట్టింగ్ అభ్యర్థిని మార్చాలి అనేది ఒక వ్యూహాత్మక నిర్ణయం. దాన్ని అమలు చేయడానికి వాట్సాప్ ద్వారా ప్రచారం చేయడం, రైతు సహాయ కేంద్రాలు పెట్టడం వంటివి ఎత్తుగడలు. అంటే పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి క్షేత్రస్థాయిలో మనం చేసే చిన్న చిన్న పనులన్మాట. మళ్లీ ఒకసారి మనం నియోజకవర్గ జనాభా కూర్పును చూద్దాం. ఎస్సీ వర్గం అంటే దాదాపు 30% ఓటర్లు పార్టీకి ప్రధాన బలం. కాని వాళ్ల ఓట్లు మాత్రమే గెలుపుకు సరిపోవు. మనకు దూరమైన కాపు, కమ్మ సామాజిక వర్గాలను ఖచ్చితంగా తిరిగి దగ్గర చేసుకోవాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. అందరినీ కలుపుకుపోయే వ్యూహం అవసరం.
ఒకే మందు అన్ని రోగాలకు పనిచెయ్యదు. అలాగే ఒకే ప్రణాళిక అన్ని వర్గాల ఓటర్లకు సరిపోదు. దళితుల దగ్గరకు వెళ్లి సంక్షేమంపై భరోసా ఇవ్వాలి. కాపు, కమ్మవర్గాల రైతుల కష్టాలను తీర్చే పథకాలతో వారిని ఆకట్టుకోవాలి. మహిళలను స్వయం సహాయక బృందాల ద్వారా శక్తివంతం చేయాలి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతి విభాగానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి. మాటల కాదు, చేతలు కావాలి. మార్పు పట్ల మాకు చిత్తశుద్ధి ఉందని ప్రజలకు చూపించాలి. అందుకు తక్షణమే 3 పనులు చేపట్టాలి. దళితుల కోసం ప్రత్యేక సంక్షేమ ప్యాకేజీలు ప్రకటించాలి. రైతులకు కంటికి కనిపించేలా నీటిపారుదల పనులను ప్రారంభించాలి. మహిళా సంఘాలకు డిజిటల్ సాధికారత కల్పించాలి. ఈ పనులు నమ్మకాన్ని తిరిగి సంపాదించడానికి మొదటి మెట్లుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ముగింపు దశకు వస్తున్నాం. మన అంతిమ లక్ష్యం ఒక ఎన్నికను గెలవడం మాత్రమే కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ సమర్థవంతమైన పాలన అందించే హక్కును సంపాదించడం. పాలన దిశగా ప్రయాణమంటే ప్రజల నమ్మకాన్ని గెలవడం. ఈ క్రమంలో ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్పుడు వారి వ్యక్తిగత గోప్యతకు మనం అత్యంత విలువివ్వాలి. వారి అనుమతి లేకుండా ఏ సమాచారాన్ని వాడుకోకూడదు. ఇది కేవలం చట్టం చెప్పిన విషయమే కాదు, ఒక నైతిక బాధ్యత కూడా. మనం ఇప్పుడు చెప్పుకున్న వ్యూహం పనిచేస్తుందా అనే సందేహం రావచ్చు. దానికి సమాధానమే ఈ పోలిక. రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేక గాలి వీస్తున్నా పుంగనూరులో అధికార పార్టీ అభ్యర్థి క్షేత్రస్థాయిలో చాలా దూకుడుగా పనిచేసి తన ఓటు బ్యాంకును కాపాడుకొని స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. అదే పమర్రులో సిట్టింగ్ అభ్యర్థి తన బేస్ను కూడా నిలుపుకోలేకపోయారు. దీన్నిబట్టి ఏమర్థమవుతోంది? సరైన అభ్యర్థి, సరైన వ్యూహం ఉంటే ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా గెలవచ్చు. అందువల్ల ఈ మొత్తం డేటా విశ్లేషణ ఆధారంగా మా తుది సిఫారసు చాలా స్పష్టంగా ఉంది. అభ్యర్థిని మార్చాల్సిందే. ప్రస్తుత నాయకుడిపై ప్రజల్లో ఆదరణ తగ్గింది. పార్టీకి పునరుజ్జీవనం కావాలంటే అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోయే ప్రజల్లో ఆదరణ ఉన్న ఒక కొత్త ముఖం అవసరం. నిర్మాణాత్మక మార్పులు ఎప్పుడూ నాయకత్వ స్థాయి నుంచే మొదలవ్వాలి. ఈ విశ్లేషణను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మన లక్ష్యం కేవలం తర్వాతి ఎన్నికల్లో గెలవడమా? లేక ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించే ఒక జవాబుదారీ పాలన వ్యవస్థను నిర్మించడమా? ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా వారి తీర్పు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండేలా పాలించడం మన లక్ష్యం కావాలి. ఎందుకంటే నిజమైన రాజకీయానికి పరమావధి పాలనే. మీరు ప్రజల కేంద్రంగా ఉండే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం